ఈరోజు గౌరెల్లి గ్రామంలో స్వర్ణగిరి లక్ష్మీ నరసింహస్వామి 6వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్న శుభ సందర్భంలో గౌరెల్లి గ్రామంలో అద్భుతంగా ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంగా వెలిసినటువంటి స్వర్ణగిరి లక్ష్మీ నరసింహస్వామి అంటే ఇక్కడ స్వర్ణగిరి అనే పేరు రావడానికి ప్రధాన కారణం ఈ గౌరెల్లి గ్రామంలో పాడి పంటలు లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన తర్వాత పచ్చగా ఈ గ్రామం అంతా ఎప్పుడు కూడా పాడి పంటలతో పచ్చగా ఉంటుంది కాబట్టి ఆ స్వామివారి కృపతో ఈ గౌరెల్లి గ్రామము ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది. అందుకే స్వర్ణగిరి లక్ష్మీ నరసింహస్వామి అని వచ్చి పేరు రావడం జరిగింది. 6వ వార్షికోత్సవం సందర్భంగా అంగరంగ వైభవంగా గ్రామస్తుల కుటుంబ సభ్యులు ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని ఈరోజు కళ్యాణం తిలకించి ప్రతి ఒక్కరు జన్మ ధన్యం చేసుకోవాలని స్వయంభుగా వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షాలు ఈ మండల ప్రజలకే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేస్తున్నాం. గౌరెల్లి గ్రామంలో స్వర్ణగిరి లక్ష్మీ నరసింహస్వామి 6వ వార్షికోత్సవానికి కళ్యాణోత్సవం జరిపించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జెడ్పీటీసీ బింగి దాసన్న గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఈ గ్రామం మా గౌరెల్లి గ్రామంలో ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణము అనంతరము మా గ్రామ ప్రజలపైన ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై లక్ష్మీ నరసింహస్వామికి జై. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం జరుపుకోవడం ఇక్కడ 6వ ఉత్సవం. ఇక్కడ ఈ కళ్యాణానికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించుకోవడం నాకు సంతోషకరంగా ఉంది. అలాగే ఇక్కడికి విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసిన భక్తులని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో చూసుకోవాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మా యొక్క గ్రామమందు సుమారుగా తాతల నుంచి 400 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న ఈ యొక్క ఆలయము నిర్మాణం లేకుండా నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి. మేము నా పేరు చెట్టిగారు ఆంజనేయులు గౌడ్. నేను 2013 నుంచి 18 వరకు సర్పంచ్గా చేయడం జరిగింది. ఆ సమయంలో మేము అన్ని పక్క ఊళ్ళకు జాతరలు వేసుకోగలము. అరే మా ఊర్లో కూడా జాతర చేసుకుంటే బాగుంటుంది కదా అని ఒక తలుద్దేశంతో వార్డు సభ్యులతో గ్రామ ప్రజలతో కోఆర్డినేషన్ చేసుకొని ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి ఆలయము 2015లో మేము ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా అందరి ఆశీర్వాదం 2018లో ఆలయం నిర్మించుకొని అదేవిధంగా 18 ఇప్పటి వరకు 6వ వార్షికోత్సవం వరకు జరుగుతుంది. ఈ యొక్క ఆలయం చేపట్టి మా గ్రామ ప్రజలందరూ ఆరోగ్యాలతో అన్ని విధంగా కూడా అందరూ సుఖ సంతోషాలతో ఆ యొక్క ఈ యొక్క వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు చేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను.